నమస్తే. భగవద్గీతలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 11వ శ్లోకం. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫల త్యాగి సత్యాగీత్యభిధీయతే. సో భగవానుడు ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ, నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః. సో ఎవరికైతే ఈ దేహభ్రాంతి ఉందో, అంటే నేనే దేహము, నేనే మనస్సు, నేనే బుద్ధి అనే ఆ అజ్ఞానంలో ఉంటారో, ఇంకా అటువంటి వాళ్ళు కర్మని పూర్తిగా సంపూర్ణంగా త్యజించడానికి అర్హులు కాలేరు. ఎందుకంటే వాళ్ళ ఇండివిజువాలిటీతో ఉన్నారు. నేనే కర్తృత్వ భోక్తృత్వ భావన, అట్లాగే నేను నాది అనే ఇండివిజువాలిటీ వదిలిపెట్టకుండా ఉన్నంతసేపు కర్మని ఇన్ టోటల్ త్యజించే అర్హత రాదు వాళ్ళకి. సో అది ఎప్పుడు వస్తుంది? ఓన్లీ విద్వత్ సన్యాస స్టేట్ లో వస్తుంది. అంటే చిత్తశుద్ధి, కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి పొంది ఆ తర్వాత సాధనా చతుష్టయంతో శ్రవణ మనన నిధిధ్యాసన తో రియలైజేషన్ పొందిన జ్ఞానికి మాత్రమే కర్మని సంపూర్ణంగా సన్యసించే అర్హత వస్తుంది. సో భగవానుడు ఆ స్టేట్ కి వెళ్ళాలంటే ఫస్ట్ కర్మయోగమే చెయ్యాలి. అందుకని ఏం చెప్తున్నారు? యస్తు కర్మ ఫల త్యాగి. సో దేహభ్రాంతి ఉన్నంతసేపు కర్మని సంపూర్ణంగా త్యజించలేరు కాబట్టి ఫస్ట్ కర్మ ఫల త్యాగంతో మొదలు పెట్టండి అని చెప్తున్నారు. సర్వకర్మ ఫలత్యాగం చేయడం వల్ల అతడు కూడా ఒక సన్యాసి అవుతున్నాడు. సత్యాగీత్యభిధీయతే. సో అటువంటి త్యాగాన్ని, అంటే సర్వకర్మ ఫలత్యాగము చేయడం వల్ల అతడు కూడా సన్యాసిగానే ఉంటున్నాడు అర్జున అని చెప్తున్నారు భగవానుడు. ఇదే విషయం 5వ అధ్యాయంలో కూడా చెప్పారు. ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకోవచ్చు. అది క్లీం కృష్ణాయ నమః.